బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అందుకే సార్ చెప్పింది పాలిటిక్స్. నో పాలిటిక్స్తో కాదు. మీరు ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూడండి. 10 సంవత్సరాలు ఒక చిన్న అవినీతి మచ్చ. అది కాదండి. బీజేపీ దేశాన్ని కాపాడుతుంది, ధర్మాన్ని కాపాడుతుంది. వీళ్ళంతా ఒక డిఫరెంట్ మాఫియా టైపు. నేను అనేది నేను ఓపెన్గా చెప్తున్నాను. మనం అసెంబ్లీ చెప్పండి. ఎవడు అడిగినా ఫ్యాబ్ సీట్ పక్కన ల్యాండ్ అడుగుతాడు. అవుటర్ నేను అన్నాను ఓకే దెన్ నేనేమన్నాను ఒక 25% జిల్లాలకు ఇవ్వండి. జిల్లాలు నా జిల్లా అనేది నేను ఆ రోజు నా స్పీచ్లో చెప్పాను. వెనుకబడ్డ ఖమ్మం ప్రాంతం కావచ్చు, గోండు తండాలు, లంబాడి తండాలు ఉన్న ఆదిలాబాద్ కావచ్చు, ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ 40,000 కోట్లు తెచ్చినప్పుడు దాంట్లోకి ఒక ఎంత అవుతుంది? 10,000 కోట్లు అవుతుంది. ఆ 10,000 కోట్ల నుంచి జిల్లాకు 2,000 కోట్లు ఇవ్వండి. ఏదో ఒక ఇండస్ట్రీ వస్తాయి కదా, కుటీర పరిశ్రమలు. అక్కడ ఉన్న పిల్లలు మత్తుకు లోనవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కొద్దిగా రాజకీయ నాయకులకు అవగాహన ఉండాలి. సో కంప్లీట్గా పాలిటిక్స్కే టైం కేటాయిస్తున్నారు, మీ గొంతుకు వినిపిస్తున్నారు, న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు రాకేష్ రెడ్డి గారు. మరి బిఫోర్ ఏమో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, టైం కుదురుతుందా బిజినెస్లో ఇవన్నీ చూసుకోవడానికి? బిజినెస్ మ్యాక్సిమం తగ్గించామండి. ఇంకా ఫ్యామిలీ చూసుకుంటుంది సగము. మ్యాక్సిమం ఇప్పుడు నేను ఏదైతే యాక్టివిటీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో అవన్నీ తగ్గించేసాం. ఎందుకంటే ఎర్రచందనం అంటేనే రాకేష్ రెడ్డి అంటేనే ఎర్రచందనం, ఆ పేరైతే పడిపోయింది. మరి మీరు ఎంత మేరకు చేస్తారో ఆ బిజినెస్ మాకైతే తెలియదు, కానీ పుష్ప సినిమా రాకేష్ రెడ్డి గారిదే. కరెక్టే, అది రాకేష్ రెడ్డిదే. కానీ రాకేష్ రెడ్డి లీగల్ పుష్ప. ఇండియా మొత్తం ఎక్కడికైనా ప్రపంచం అంతా చేస్తారు ఎర్రచందనం బిజినెస్. అన్ని లైసెన్స్తో చేస్తాను. అల్లు అర్జున్ ఏమో ఇల్లీగల్ లైసెన్స్తో చేస్తాడు. అంతే తేడా. మొత్తం ప్రపంచం అంతా లైసెన్స్ మీకే ఉందా? మీరు కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఇంతకుముందు నా ఒక్కడికే ఉండేది. ఇప్పుడు రానుగా కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ మేజర్గా 90% మేము కూడా తగ్గించేసి మీకు అయిపోయింది. రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు ఇక ఉంటాయి కొద్దిగా వర్కర్స్, జిఎంస్ వాళ్ళు ఉండాలి, బతకాలి కదా. ఇప్పుడు నేను ఒక్క ఎమ్మెల్యేనే, నా స్టాఫ్ అంత ఎమ్మెల్యేలు కాలేరు కదా. కాబట్టి మొత్తానికి తగ్గించేసాను వ్యాపారం. ఉన్న సిస్టమ్ ఏంటంటే వాళ్ళ సాలరీస్, వాళ్ళ బెనిఫిట్స్, మరి నా వల్ల వేలాది మంది ఇబ్బంది పడకూడదు కదా. ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి రన్ చేయాలి, వాళ్ళు బతకాలి. ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ రాకేష్ రెడ్డి గారికి ఫోన్ చేస్తారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎందుకు చేస్తారండి వాళ్ళకి? రాకేష్ రెడ్డికి చేసే అవసరం లేదు, రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రికి చేసే అవసరం లేదు. అదేదో అంటూ ఉంటారు, ఏమో అంటూ ఉంటారులే. కానీ అది కాదు. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజల గురించి పోరాటమే నా జీవిత కర్తవ్యం, అంతే. వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా. అవును, అప్పుడప్పుడు పని ఫోన్ చేస్తారు, తప్పేముంది. మేము వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి మేము వాళ్ళు ఎవరు కూడా పైకి వెళ్ళి రాలేదు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా మామూలు ఫ్యామిలీకి వెళ్ళి వచ్చారు. కేసీఆర్ కూడా మామూలు ఫ్యామిలీ, ఏజెంట్ పని చేశాడు, పాస్పోర్టు. ఏ తప్పేముంది? ముఖ్యమంత్రి అయ్యాడు. మీ ముఖ్యమంత్రి గారు, మీ పిఎం గారు ఛాయ్ అమ్ముకోదా? అంతే, అదే మరి తప్పలేదు. కానీ ఛాయ్ అమ్మిండు, కానీ దేశాన్ని కాపాడిండు. కానీ వీళ్ళు మొత్తం దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు చూడు, ఇంతకుముందున ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేయడం, ఇప్పుడు వచ్చి నుంచి 1,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను, 2 ఎకరాలు అమ్ముతాను అన్నట్టు తయారండి మా రేవంత్ రెడ్డి గారు. అంటే చూడండి ఆ పథకాలు కానీ అవన్నీ కానీ, అవి దేనికండి. ఓకే, చాలా మంది మహిళలు కంప్లీట్ చేస్తున్నారు. ఫ్రీ బేసిస్ వల్ల చాలా నష్టపోతుంది నష్టపోవడం కాదండి, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆ పేద ప్రజలకు ఆ పాత బస్సులలో ఎక్కిస్తున్నారు. కొత్త బస్సు ఇంతవరకు ఒక బస్సు కొనలేదు. వాళ్ళకి ఈ మధ్యన మొత్తం ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరికీ కంప్లైంట్స్ వస్తున్నాయట. వీళ్ళు ఏదో ఉచితమైన పాపం మీ ఆడవాళ్ళు పోయి నడుముల నొప్పులు ఆ బస్సులు ఎగేసి దిగేసి ఆ ట్రాఫిక్ ఎంతైనా చేయొచ్చు, కానీ ఫ్రీ బేసిస్ అనేది చాలా కష్టం రాష్ట్రం నడిపించు. ఈ కాంగ్రెస్ ఒకటేనండి ఈ దేశానికి శత్రువు. ఆల్ క్లియర్ ఎవిడెన్స్. ఒకటే రోజుల నెహ్రూ గారు 42 లక్షల మంది చంపిన చరిత్ర కాంగ్రెస్. ఈ దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర కాంగ్రెస్. దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్దే. హిందువులను అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్దే. విదేశాలలో హిందువులు చచ్చిపోతుంటే ఏమన్నారు మహాత్మా గాంధీ గారు? ఎప్పుడైతే దేశ విభజన సమయంలో నిరభ్యంతరంగా అక్కడ ఉన్న సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, హిందువులు కావచ్చు, మీరు పక్క దేశాలకు పాకిస్తాన్ పోయినప్పుడు, బంగ్లాదేశ్ పోయినప్పుడు నిరభ్యంతరంగా రావచ్చు అన్నాడు. ఏంటంటే ఇంతమంది ఇప్పుడు 20% ఉన్న హిందువులని 1% అయితే పాకిస్తాన్లో ఒక్కరోజు భారత ప్రభుత్వం స్పందించలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు చావని, హిందువులు చావని సంతోషం. రాక్షస క్రీడలకు కాంగ్రెస్ వాళ్ళకు గమనించండి మీరు. కోట్లాది మంది హిందువులను చంపారు. ఒక్కరోజు కూడా భారత ప్రభుత్వం స్పందించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ నీతి. 1940 ఎవరండి ప్రధానమంత్రి వచ్చి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాల్సింది. 20 మంది కాంగ్రెస్ సభ్యులలో 16 మంది సర్దార్ వల్లభాయ్ ఓటేశారు, 4 మంది వేశారు నెహ్రూ గారికి. ఎటువంటి దేశ సామర్థ్యం లేని నాయకుడైనా. మేము నిజంగా చెప్తున్నాం, కాంగ్రెస్ ఉంటే మా తెలంగాణ చచ్చిపోయే వాళ్ళం.
ఎందుకంటే ఆయన మా తెలంగాణను పట్టించుకోలేదు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మాకు స్వాతంత్రం లేదే. మేము ఒక నిజాం రాజు అనే ఒక దుర్మార్గమైన పరిపాలన, హిందువులు అందరం అవమానాలు పాలవుతుంది, హత్యల పాలవుతుంది, అత్యాచారాల పాలవుతున్నాం. అదే రజాకర్. అప్పుడు దేశ నాయకుడు ఏం చేస్తారండి? దేశ మధ్యన ఉన్న ఒక ప్రాంతం, ఒక ఆస్థానము, ఒక సంస్థానము నరకం అనుభవిస్తున్నది. హిందువులు రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే దేశ ప్రధాని ఏం చేయాలండి? ఏం చేయాలా? ఎటువంటి నైతిక అర్హతలు లేని ప్రధానమంత్రి ఎవరికి చెప్పుకోవాలండి బాధ? చరిత్ర 47 ఆగస్టు 15 వచ్చింది. ఆ రోజు 42 లక్షల మందిని చంపారు హిందువులని, ఆ వారం రోజులు జరిగిన హత్యాకాండాల తర్వాత. నువ్వు 1 ఇయర్ నువ్వు ఢిల్లీ పీఠం మీద. మరి తెలంగాణ నడిబొడ్డుని ఇంత నరక యాతన నరకం అనుభవిస్తుంటే తెలంగాణ ప్రజలు గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చేస్తారండి? అక్కడ సిగార్లు పట్టామా? ఇంకా చెప్పాలని నాకు, ఎందుకని నా చిన్నవాణి కాబట్టి నేను చెప్తాను. చరిత్ర అంత దరిద్రంగా ఉంది. రెండోది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరేనండి మా గురించి ఈరోజు తెలంగాణ ప్రజలు జన్మించిన స్వేచ్ఛావాయులు పిలుచుకుంటున్నామంటే. లేకపోతే మేము కూడా పాకిస్తాన్ లాగానే మమ్మల్ని చంపేసేవాళ్ళు. ఎందుకంటే అప్పటికి నిజాం రాజు తుర్కిస్తానని ప్రపోజల్ పెట్టాడు, సైనిక చర్య కోరాడు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోయాడు, నిధులని పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఏం చేస్తున్నాడండి భారత ప్రధానమంత్రి? అంటే ఒక హిందూ మెజారిటీ ఉన్న రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక భద్రత ఎంత అభద్రత భావంలో ఏది, ఒకవేళ ఇది వేరే దేశం పోతే దేశాన్ని చీల్చిన నేరు ఎట్లా చీల్చాడండి? రైట్ సైడ్ బంగ్లాదేశ్, లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్, ఇట్లా చీల్స్తాను. ప్రపంచంలో ఎవడన్నా నాయకుడు ఉన్నాడు ఇట్లా చెప్పండి దయచేసి. నీ స్వార్థం, నువ్వు ఒక్కడో ప్రధానమంత్రి కావడానికి ఈరోజు హిందువుల కడగన్లకు, కష్టాలకు, కన్నీళ్లకు ఓన్లీ నేరు కుటుంబమే కారణం. చూడండి జియోగ్రఫికల్ చూడండి భారతదేశం. ఎవడన్నా 2 వైపులు ఇస్తారా పాకిస్తాన్కు? లెఫ్ట్ వైపు రైట్. దేశ భద్రత ఉంటుందా? ఈరోజు లక్షలాది మంది సైనికులతో వస్తున్నారు. బంగ్లాదేశ్ తర్వాత 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు. ఎవడన్నా వంచుతాడని చెప్పండి. కశ్మీర్ సమస్య పెట్టిపోయాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు రిజైన్ చేస్తా అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ మీద హైదరాబాద్ విమోచన కానీ ఒప్పుకోలేదు నెహ్రూ గారు. ఆయనకు హిందువులు బతకడం ఇష్టం ఉండదు ఆ కుటుంబానికి. రెండోది క్లియర్గా చెప్తున్నాను, ఒకవేళ 1951లో వల్లభాయ్ పటేల్ గారు చనిపోయారండి, లేకపోతే మేము అస్సలు విముక్తి అయ్యే వాళ్ళం కాదు. సేమ్ పాకిస్తాన్లో ఇప్పుడు హిందువుల పరిస్థితి ఎట్లుందో మేము కూడా అందరం చచ్చిపోయి అందరిని అత్యాచారాలు అన్నీ చేయించుకున్న తర్వాత మా కుటుంబాలను చచ్చిపోయిన తర్వాత ఇంకా పర్వాలేదు. పాకిస్తాన్లో 50 ఏళ్ళ దాకా చంపారు మమ్మల్ని. ఆ కాసిం రాజ్యం ఉంటే ఒక 2 ఏళ్ళు చంపేస్తుండే మా అమ్మల్ని. మేము పుట్టకపోయే వాళ్ళం కాదు. నిన్న కూడా స్టేజ్ మీద అన్నాను, ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే మేము పుట్టేవాళ్ళం కావచ్చు, పుట్టకపోయేవాళ్ళం. అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మేము తెలంగాణ పుట్టేవాళ్ళం కావచ్చు. ఎందుకంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1 ఇయర్లో మమ్మల్ని చేశాడు, మమ్మల్ని కూర్చున్నాను. నెహ్రూ గారు ఉన్నారు 1961 వరకు, మళ్ళీ గోవాని ముట్టుకోలే. గోవా మళ్ళీ 15 ఏళ్ళు అట్లనే ఉంది. అంటే ఎటువంటి నైతిక విలువలు అర్హతలు లేని నాయకుడు ఆయన. దేశం అంటే మా బాధ. ఎందుకంటే ఏం చెప్తున్నాను, చరిత్ర చెప్తాను నేను, అంటే జరిగిన చరిత్ర నేనేం చేయలేను. కాబట్టి ఈరోజు అదే అరాచకము. కాబట్టి కాంగ్రెస్ అప్పుడు ఆయనకు కావచ్చు, ఇప్పుడు ఆయన మునిమనుముడు రాహుల్ గాంధీ గారు కావచ్చు. ఇదేంటండి అన్యాయం, మేము పోతే న్యాయం మమ్మల్ని అన్యాయం అంటాడు, న్యాయయాత్ర అంటాడు, దేశాన్ని జోడ అంటాడు. విడగొట్టిందే కాంగ్రెస్. అప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు కదా, అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా, విడగొట్టింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా మీడియా రంగము, మేధావులు, దయచేసి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. जोड़ो यात्रा ఎందుకు చేస్తున్నావు? तोड़ो यात्रा किया ना तुम, थोड़े तो तुम्हारा आपका परिवार है. जो श्रीलंका में आपका पिताजी तो वहां पर भेज गए, वहां पर तमिलों को मारा. जो तुम्हारा दादी को जो सिख लोगों को पूरा मारा दिल्ली में, कौन मारा? मारते तोड़ते फिर जोड़ते कहां से? नहीं, ये सोचना चाहिए. सोचने की चीज है राहुल गांधी जी के बारे में. उसका सोच ही गलत है. राम को पसंद नहीं करते, रामालय को पसंद नहीं करते. चलो एक చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.